సలార్ మూవీలో ఈ డైలాగ్ విన్నారా? మహమ్మద్ గజనీ జంగీజ్ ఖాన్ల కన్నా క్రూరమైన బందిపోట్లుండేవాడు. జంగీజ్ ఖాన్ అందరూ ఇతని లైఫ్ లో ఉన్న క్రూరత్వాన్ని గురించే చెప్తున్నారు, కానీ అతను అలా మారడానికి ముందు ఎన్ని బాధలు భరించాడో తెలుసా? జంగీజ్ ఖాన్ అసలు పేరు తెమూజీ. జంగీజ్ ఖాన్ కి 9 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే అతని తండ్రిని చంపేశారు. తండ్రి చనిపోయాక వాళ్ళ సొంత ట్రైబల్స్ రాజ్యం నుంచే జంగీజ్ ఖాన్ ని, వాళ్ళ మదర్ ని అండ్ ఫ్యామిలీని వెలివేశారు. ఆ తర్వాత జంగీజ్ ఖాన్ కొన్ని సంవత్సరాల పాటు అడవిలోనే ఉంటూ వేటాడడం నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఒక రోజు జంగీజ్ ఖాన్ తండ్రి శత్రువు రాజ్యాలకి కంటపడ్డారు. వేరే రాజ్యం ట్రైబల్స్ జంగీజ్ ఖాన్ ని బానిసగా చేసి ఇంకా వాళ్ళ మదర్ ని మానభంగం చేశారు. కానీ జంగీజ్ ఖాన్ అప్పుడు ఏమీ చేయలేకపోయాడు. ఓర్పుతో అక్కడే బానిసగా పడి ఉండే సరైన సమయం చూసుకుని మంగోలియా ట్రైబల్స్ అందరినీ ఒకటిగా చేసి వాళ్ళకి లీడర్ అయ్యాడు. అప్పుడే అతనికి తమూజీ నుంచి జంగీజ్ ఖాన్ అనే పేరు వచ్చింది. ఆ తర్వాత జంగీజ్ ఖాన్ చాలా రాజ్యాల మీదకి దండయాత్రకు వెళ్ళాడు. ఓడిపోయిన రాజ్యంలో ఉన్న ఆడవాళ్ళందరినీ ప్రెగ్నెన్సీ చేసేవాడు. ఈ జంగీజ్ ఖాన్ డిఎన్ఏ ప్రెసెంట్ వరల్డ్ పాపులేషన్ లో 0.5% మందికి ఉందంట. జంగీజ్ ఖాన్ తన ఓవరాల్ లైఫ్ లో యుద్ధంలో 40 మిలియన్ పీపుల్స్ ని వేసేసాడంట. ఈ నెంబర్ దాదాపు వరల్డ్ పాపులేషన్ లో 11%. ఇంకా ఇతను చైనాకి చెందిన ఓలోహోయ్ సిటీని కేవలం పిల్లులు పిచ్చుకలతో రాజ్యాన్ని మట్టుపెట్టాడు. ఇంకా జంగీజ్ ఖాన్ తన చిన్న వయసులోనే ఫుడ్ విషయంలో వచ్చిన గొడవ వల్ల తన సొంత తమ్ముడినే వేసేసాడు. కానీ ఇటువంటి మనిషి చాలా సింపుల్ గా ఫుల్ గా తాగేసి గుర్రం మీద నుంచి పడిపోయి చనిపోయాడు. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్లు అప్పటి నుంచే జరుగుతూ వస్తున్నాయి అనమాట. అప్పట్లో డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్ అనే చట్టం ఉంటే బ్రతికేవాడేమో. ఇటువంటి వాడు చావడమే మంచిది, బ్రతుకుంటే ఇంకొంతమందిని చంపేస్తాడు అనుకుంటున్నారేమో. ఈ మహానుభావుడు చచ్చాక కూడా ఇంకొంతమందిని చంపేశాడు. అతని అంతిమ యాత్రలకి రాని వారిని చంపేశాడు. అతని శవాన్ని పాతి పెట్టిన వారు కూడా చనిపోయారు. జంగీజ్ ఖాన్ గురించి ఫుల్ స్టోరీ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు రాజా ది గ్రేట్ మూవీ చూసారా? అందులో ఉన్న క్యారెక్టర్ రియల్ లైఫ్ లో ఉంటే ఎలా ఉంటుందో చూడాలని ఉందే. ఇతని పేరు డానియల్ కిష్. ఇతను పుట్టిన సంవత్సరంలోనే ఇతనికి రిటైనల్ బ్లాస్టోమా అనే క్యాన్సర్ వచ్చింది. అప్పుడు ఇతను 2 ఐస్ ని డాక్టర్స్ రిమూవ్ చేసి డానియల్ కిష్ ప్రాణాలు కాపాడారు. ప్రెసెంట్ అతని ఏజ్ 58. కానీ ఇప్పటికీ అతను గుడ్డివాడు అంటే ఎవరు నమ్మరు. ఎందుకంటే అతను ట్రాఫిక్ లో స్పీడ్ గా డ్రైవ్ చేయగలడు. నార్మల్ పీపుల్స్ కళ్ళుంటే ఎలా నడుస్తారో అలానే నడుస్తాడు కూడా. ఇన్ఫాక్ట్ కొన్నిసార్లు కళ్ళున్న వాళ్ళు కూడా సరిగ్గా నడరు. కానీ ఇతను జంపింగ్, క్లైంబింగ్, కుకింగ్, సాధారణమైన మనిషి చేసే పనులన్నీ సింపుల్ గా చేసేస్తుంటాడు. ఇప్పుడు ఇతను ఎవరి సహాయం లేకుండా రోడ్ అవతలకి దాటడం కాదు, దేశాలే దాటేస్తున్నాడు. డానియల్ కిష్ ఇదంతా ఎలా చేయగలుగుతున్నాడు? దానికి కారణం ఇతను కంటితో చూడలేడు, కానీ తన 2 చెవులతో వినగలడు. ఇతను చాలా కొన్ని జంతువులు యూజ్ చేసి ట్రిక్ ని యూజ్ చేసి ఇవన్నీ చేయగలుగుతున్నాడు. ఆ ట్రిక్ రాజా ది గ్రేట్ మూవీలో రవితేజ గారు కబడ్డీ సీన్ లో యూజ్ చేశారు. కాకపోతే రవితేజ గారు అక్కడ తన చేతుల్ని యూజ్ చేశారు, కానీ డానియల్ కిష్ తన నాలుకని యూజ్ చేశాడు. అతను తన నాలుకతో ఒక సౌండ్ చేస్తాడు. ఆ సౌండ్ సరౌండింగ్స్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ లాంటి వాటికి తగిలి ఆ సౌండ్ మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి డానియల్ కిష్ చెవులో పడుతుంది. అలా తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకుంటాడు. ఈ ట్రిక్ ని కొన్ని గబ్బిలాలు ఇంకా కొన్ని జంతువులు మాత్రమే యూజ్ చేస్తాయి. ఏదైతేనే డానియల్ కిష్ కళ్ళు లేని వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ అవుతాడు. వాటర్ కెన్ కమ్యూనికేట్ విత్ అవర్ ఎమోషన్స్. ఏంటి ప్రూఫ్ కావాలా? డాక్టర్ ఎమోటో, ఏ ఫేమస్ జాపనీస్ సైంటిస్ట్, ఇతను వాటర్ మీద గ్రౌండ్ లెవెల్ డీప్ రీసెర్చ్ చేశారు. ఇతను 2 గ్లాసెస్ తో వాటర్ తీసుకుని అందులో ఒక గ్లాస్ తో ప్రేమగా మాట్లాడి ఇంకో గ్లాస్ తో కోపంగా మాట్లాడారు. ఆ తర్వాత 2 గ్లాసెస్ లో ఉన్న వాటర్ ని ఫ్రీజ్ చేసి మైక్రోస్కోప్ తో చూసినప్పుడు రిజల్ట్ ఈ విధంగా వచ్చింది. ఇందులో ఫస్ట్ ది ప్రేమగా మాట్లాడిన గ్లాస్ లో ఉన్న వాటర్, దీనికి మంచి స్ట్రక్చర్ వచ్చింది. అండ్ రెండోది కోపంగా మాట్లాడింది, దీనికి అగ్లీ స్ట్రక్చర్ వచ్చింది. ఇంకా డిఫరెంట్ ఎమోషన్స్ తో ఆయన ఎక్స్పెరిమెంట్ చేశారు. వాటి రిజల్ట్ ఇవి. ఈ ఎక్స్పెరిమెంట్ తో వాటర్ కూడా ఎమోషన్స్ ఉంటాయని తెలిసింది. అవి మన ఎమోషన్స్ లో ఉన్న ఎనర్జీతో కమ్యూనికేట్ అవ్వగలవు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే మన బాడీలో 70% వాటర్ ఉంటుంది. ఆ వాటర్ హెల్తీగా ఉండాలంటే బీ పాజిటివ్, డోంట్ వరీ అబౌట్ యువర్ ప్రాబ్లమ్స్. జరగాల్సింది జరుగుతుంది, మీ ప్రయత్నం మీరు చేయండి, అప్పుడే మనం బాగుంటాం. ఫ్రెండ్స్, చిన్నప్పుడు మనం చూసిన టామ్ అండ్ జెర్రీ కార్టూన్స్ లో మీకు గుర్తుందా? టామ్ కొన్నిసార్లు స్ట్రెచ్ అయినట్టు చూపిస్తుంటారు. అయితే ఇటువంటి పవర్ రియల్ లైఫ్ లో కూడా ఒకరికి ఉంది. అతను తన బాడీ మీద ఉన్న స్కిన్ ని స్ట్రెచ్ చేయగలడు. ఇంకా ఇతనికి మోస్ట్ స్ట్రెచబుల్ మ్యాన్ అని గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా ఇచ్చారు. అతని పేరు గ్యారీ టర్నర్. ఇతను అమెరికాలో ఉంటాడు. ఇతని స్కిన్ ఇలా స్ట్రెచ్ అవడానికి కారణం ఎల్లెర్స్ డాన్లోస్ అనే రేర్ డిసార్డర్. ఆ డిసార్డర్ వల్ల స్కిన్ సాగుతుంది. ఇతని పొట్ట మీద ఉన్న స్కిన్ 15.8 సెంటీమీటర్స్ వరకు ముందుకు స్ట్రెచ్ చేయగలడు. మీకు కానీ మీ ఫ్రెండ్స్ లో గానీ ఇటువంటి స్పెషల్ టాలెంట్ ఉంటే కామెంట్ చేయండి. ఇంతకు మీరు టామ్ అండ్ జెర్రీ చూసేవారా కాదా? ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అయోధ్యలో కడుతున్న రామ్ మందిర్.
ఇది ఈ సంవత్సరం 2024 జనవరి 26న రాముల వారికి పట్టాభిషేకం చేసి ఘనంగా పూజలు ప్రారంభించబోతున్నారు. ఈ ఓపెనింగ్ కి కొంతమంది సినిమా యాక్టర్స్ ని గెస్ట్ గా ఇన్వైట్ చేశారు. ఎవరెవరు గెస్ట్ గా వస్తున్నారో ఆ లిస్ట్ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. మీరు ఈ వీడియోని స్టాప్ చేసి చూడొచ్చు. అయితే రామ్ మందిర్ కట్టడానికి 2.77 ఎకర్స్ ల్యాండ్ కోసం జరిగిన పోరాటంలో ఎంతమంది ప్రాణాలు విడిచారో తెలుసా? ఇంకా చాలా మందికి దీని వెనుక ఉన్న 170 years హిస్టరీ తెలీదు. ఈ రామ్ మందిర్ కట్టక ముందు ఈ ల్యాండ్ మీద ఒక మసీదు ఉండేదని ఎంతమందికి తెలుసు? దీని మీద ఒక ప్రాపర్ వీడియో చేయబోతున్నాను. స్క్రిప్ట్ కూడా రెడీగా ఉంది. ఈ వీడియో మీద ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ ద టుడేస్ వీడియో గైస్. ఈ ఇయర్ లో నేను 1 lakh సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా తెచ్చుకోవాలనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు ఉంటే అది నాకు చాలా సింపుల్ అవుతుంది. కొత్తగా ఈ ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.